హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి సమాచారం అందుతుంది. ఈరోజే అతిపెద్ద అమావాస్య. ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య చాలా పెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున కనుక మీరు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, ఇక కొత్త సంవత్సరంలో మీరు రారాజులవుతారు మరియు కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది. ఈ అమావాస్య రోజున మీరు ఇంటికి ఈ వీడియోలో చెప్పిన విధంగా 10 రూపాయల ఖర్చుతో 2 చిన్న వస్తువులను తెచ్చుకుంటే చాలు, ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈ అమావాస్య శనివారం రోజున వస్తుంది. దీన్ని పాల్గొన అమావాస్య అని కూడా అంటారు. కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కాబట్టి దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. అలాగే ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ 2 వస్తువులను తెచ్చుకొని మీ ఇంటిలో పెట్టుకుంటారో వారి యొక్క సుడి తిరిగిపోతుంది. వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వారికి కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. అంతేకాదు, ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు సంపాదిస్తారని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు తెచ్చుకోండి. కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులు తెచ్చుకోండి. ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువులను చెప్పుకున్నా సరే, మీకు అవసరమైన 2 వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి చాలు. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు కుటుంబంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా మీకు యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. రేపు అంటే ఉగాది. ఈ రోజున అమావాస్య. ఇది శనివారంతో కూడి వచ్చింది. అందులోనూ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ పరమ పవిత్రమైన రోజును ఈ అమావాస్య రోజున మనము ఈ చిన్న పరిహారాలను చేయడం వల్ల చాలా శుభాలు జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్య ఉగాదికి ఒక్కరోజు ముందు వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులు తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. మరియు మీరు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. చాలా చక్కగా మీకు ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని మేము చెప్పే విధంగా పరిహారాలు చేసుకోండి. ఇక తిరుగులేని యోగాన్ని మీరు పొందుతారు. మంచి రిజల్ట్స్ అనేవి మీకు అందుతాయి. ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాలనే వస్తువులు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ పండుగలకు ముందు వచ్చే అమావాస్యకు మరింత అధికమైన శక్తి ఉంటుంది. అలాగే కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య. అలాగే ఈ అమావాస్య ఉగాదికి ఒక్కరోజు ముందు వచ్చింది. అందుకే పరమ పవిత్రమైనదిగా మరియు శక్తివంతమైనదిగా చెబుతారు పండితులు. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనక తెచ్చుకున్నట్లయితే మీకు మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఆ తల్లి చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెబుతున్నాయి.
కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, అలాగే చాలా పవిత్రమైనవి కూడా. చాలా శక్తితో కూడి ఉండేవి. ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మీరు అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు. కొత్త అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది, కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు. రాత్రి సమయంలో మనకు సూర్యుడు ఉండడు, కాబట్టి ఆ గ్రహణం యొక్క ప్రభావం అనేది మనపై ఉండదు, మరియు ఆ గ్రహణం మనకు కనిపించదు. ఆ గ్రహణం ఎఫెక్ట్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపైన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వేపాకు మండల్ని ఇంటి గుమ్మానికి 2 వైపులా కట్టండి. లేదంటే మీరు చక్కగా రావి ఆకులనైనా తీసుకొని వచ్చి తోరణంలాగా చేసి గుమ్మానికి కట్టండి. గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుందంటే రాత్రి 6:20 నుండి 9:50 వరకు గ్రహణం ఉంటుంది. కాబట్టి మనం గ్రహణ నియమములను పాటించవలసిన అవసరం లేదని వేద పండితులు చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలను చేసుకోవాలి. కొన్ని వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అమావాస్య అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు అమావాస్యని చాలా ఇష్టపడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని మేము చెప్పే విధంగా పరిహారాలను చేసి చూడండి. ఇలా తెచ్చుకోవడం వలన మీకున్న భయం, ఆందోళన అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేడు. ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు. కాబట్టి మీరు అసలు అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజున మీరు కొన్ని విధి విధానాలను ఆచరించండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఈరోజు అమావాస్య మరియు గ్రహణం ఇది బ్రహ్మాండమైన రోజు. కాబట్టి ఒక కల్లుప్పు ప్యాకెట్ను కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మనం అమావాస్య రోజు ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాము. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి, కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీ అమ్మవారు కూడా పాల సముద్రం నుండి, పాల కడలి నుంచే వచ్చారు. కాబట్టి చక్కగా కల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని మహా అయితే 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెడితే చాలు, ఒక కల్లుప్పు ప్యాకెట్ వస్తుంది. దీనినే రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున ఇలా ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకోవాలి. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో ఆ ఉప్పుని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చక్కటి యోగం కలుగుతుంది. ధనానికి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు అనేవి కూడా తెరుచుకోవడానికి అవకాశాలు అనేవి చాలా ఉంటాయి. అమావాస్య రోజున ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మన పూర్వీకులు అమావాస్య తిథి వచ్చిన రోజున ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంతా ఉప్పును పోసి ఆ ఉప్పులో ఒక 11 రూపాయలను కానీ 21 రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇలా చేస్తారు. ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మీ డబ్బు ఎప్పుడు కూడా రెట్టింపు అవుతుంది. ఉప్పులో డబ్బు పెడితే మన డబ్బు రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెబుతున్నాయి.
కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బులను పెట్టి మన పూజా గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు తరగని సంపాదన సొంతమవుతుంది మరియు ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఆ డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది. లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం అనేది కలుగుతుంది. అలాగే ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది. ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం. ఒకవేళ మీరు ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే ఒక బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న ఒక బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని పరిహారాలను చేసుకోండి. కొన్ని రకాల విధి విధానాలను ఆచరించండి. ఉప్పు మనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం చేసుకోవాలి. అలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందగలుగుతాము. తద్వారా జీవితం మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఆ రెండవ వస్తువు పసుపు. ఇప్పుడు మనం 2 వస్తువుల గురించి చెప్పుకుందాం. ఈ రెండింటిలో మీకు ఏదైనా లభిస్తే తెచ్చుకోవాలనిపిస్తుందో మీకు అది తెచ్చుకోండి. ఒకటి మాత్రమే తెచ్చుకోండి. 2 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు. పసుపు చాలా పవిత్రమైనది. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మనల్ని ఇష్టపడుతుంది. అలాగే అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు తరగని ఐశ్వర్యం, చక్కటి యోగం ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి తల్లి మనల్ని దీవిస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా కొన్ని సంవత్సరాల నుండి మీ ఇంట్లో జరగకపోయినా కూడా ఈ విధంగా చేయడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి. ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇంటికి అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతో ఇల్లు ఉంటుంది. ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపు స్త్రీలు శరీరానికి పట్టించి స్నానం చేయవచ్చు, పూజల కోసం ఉపయోగించవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య మరియు గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ను ఒక 10 రూపాయలు పెట్టి తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నీళ్లను పోసి దాంట్లో కొద్దిగా పసుపును వేసి కొంచెం కల్లుప్పును కూడా వేసి ఆ గ్లాసుని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత మీరు ఆ నీటిని తీసుకువెళ్ళి ఎవ్వరూ కూడా తొక్కని ప్రదేశంలో పడవేయండి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఆస్తి, ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించి చూడండి. తద్వారా మీకు చక్కటి ఫలితం వస్తుంది. అలాగే పసుపును కొని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ విధంగా ఆచరించి చూడండి. ఇక తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే యాలకులు. యాలకులను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలకులు అన్నా యాలక్కాయలను అన్నా మనం ఇంటికి తెచ్చుకోవడం అమ్మవారికి చాలా ఇష్టం. ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలకులను ఇంటికి తెచ్చుకోవడం వలన అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి
డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి యాలకులు చాలా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావడం లేదు, సంపాదించింది నిలవడం లేదు. ఎంత సంపాదించినా కానీ మన బ్రతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాము. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలకులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. యాలకులు కేజీలు అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 రూపాయలు చిన్న యాలకుల ప్యాకెట్ని అయినా సరే మీరు ఇంటికి తెచ్చుకోండి. దీనివల్ల మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి యాలకులను ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి. ఈ అమావాస్య రోజున తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత మనం పూజా గదిలో దీపం పెట్టిన తర్వాత మీరు కొని తెచ్చుకున్న యాలకుల ప్యాకెట్ని విప్పేసి అందులో నుంచి 10 యాలకులను తీసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా నైవేద్యం సమర్పించండి. తద్వారా మీ సంకల్పం నెరవేరుతుంది. మీ సంకల్పాన్ని చెప్పుకోండి. డబ్బులు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మీ దగ్గర ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, ఆ యాలకులను మీకు చక్కగా యోగాన్ని కలిగించాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అమ్మవారి ముందు పెట్టండి. తరువాత ఆ యాలకులను మీ బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు వ్యాపారం చేసుకున్నట్లయితే ఆ ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే ఆ యాలకులను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వలన మీకు చక్కటి యోగం అయితే కలుగుతుంది. మీరు ఆశ్చర్యపోయే ఫలితాలను పొందుతారు. మీరు పూజలో 10 యాలకులను పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ తలా ఒక్కటి తీసుకొని మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాగులో పెట్టుకోవచ్చు. ఇలా కూడా చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడవచ్చును. మీ కళ్ళతో మీరే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా యాలకులతో ఈ పరిహారాన్ని పాటించండి. ఇలా కనుక ఈ అమావాస్య రోజున మీరు చేసినట్లయితే మీ సుడి తిరుగుతుంది, మీకు నిరంతరం డబ్బు వస్తుంది. ఆ తల్లి యొక్క చల్లని చూపులు ఎల్లవేళలా మీపై ఉంటాయి. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ అమావాస్య రోజు బెల్లంని కూడా కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక 1/2 కిలో లేదా 1/2 కిలో ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం అంతా కూడా మధురమైన శుభవార్తలను మీరు వింటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజున మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నవి సాధిస్తారు. ఆ అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహించడం అనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. అందులోనూ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా ఉంటుంది మరియు కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. అంతా కూడా శుభమే జరుగుతుంది. రాజయోగం వర్తిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా హాయిగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.